అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట అన్న చందాన ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అనుకోకుండా ఇంకో వస్తువు ఉత్పత్తి అయిన ఇన్వెన్షన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. కోటెక్స్ సర్జికల్ డ్రెస్సింగ్ కోసం సెల్యూ కాటన్ని ఉత్పత్తి చేస్తే శానిటరీ ప్యాడ్స్ వచ్చినాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కింబర్లీ క్లార్క్ అనే సంస్థ సెల్యూ కాటన్ని ఇన్వెస్ట్మెంట్ చేసింది. మొదటిలో ఇవి యుద్ధంలో గాయపడిన వాళ్లకు సర్జికల్ డ్రెస్సింగ్ కోసం వాడేటోళ్ళు. ఇది బాగానే పనిచేసింది. కానీ రెడ్ క్రాస్ నర్సెస్ దీని సూపర్ అబ్జర్వ్ శక్తిని గ్రహించి వాళ్ళ పర్సనల్ హైజీన్ బెనిఫిట్స్ కోసం ఉపయోగించుకునేవాళ్ళు. యుద్ధం తర్వాత సర్జికల్ సెల్యూ కాటన్కి మార్కెట్ తగ్గిపోయింది. కానీ వీళ్ళు సంస్థ శానిటరీ నాప్కిన్ కోసం కొత్త మార్కెట్ని ఎన్నుకున్నారు. ఈ ప్రోడక్ట్కి కోటెక్స్ అని పేరు పెట్టారు. అంటే కాటన్ ప్లస్ టెక్స్చర్, కాటెక్స్ అని అర్థం. మరియు యుద్ధంలో వాడని సామాగ్రిని తిరిగి ఇలా ఉపయోగించుకుంటున్నామని బహిరంగ ప్రచారం చేసేసారు. శానిటరీ ప్యాడ్స్ నుంచి సూపర్ థిన్ సాఫ్ట్ టిష్యూ వచ్చినాయి. ఎలా కనుగొనబడ్డాయో తెలుసుకున్నాం. ఇలా కనుగొనబడిన శానిటరీ ప్యాడ్స్కి ప్రజలు అంతగా ఆకర్షణకు గురికాలేదు. పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూస్తున్న సమయంలో కింబర్లీ క్లార్క్ సెల్యూ కాటన్తో మరో ప్రయోగం చేసిండు. శాస్త్రవేత్తలు అది దేనికి ఉపయోగపడుతుందో అని కూడా తెలియకుండా ఆ సమయంలో ఈరోజు మనకు తెలిసిన సూపర్ థిన్ సాఫ్ట్ టిష్యూలను సృష్టించారు. ప్రారంభంలో స్కిన్ కేర్ సీరంను పూయడానికి ఉపయోగించే కోల్డ్ క్రీమ్ టవల్కు రిప్లేస్మెంట్గా దీనిని ప్రచారం చేశారు. ప్రముఖ సినీ యాక్టర్స్ వాడే అందమైన స్కిన్ని కాపాడుకోవడానికి కొత్త సీక్రెట్ అని పిలుస్తూ బ్యూటీ యాడ్స్ 1924లో స్టార్ట్ అయినా అప్పటి నుంచి 1930లో ముక్కు అవసరాలను తీర్చుకోవడానికి ప్రచారంలో ప్రవేశపెట్టే వరకు క్లీనెక్స్ను అమ్ముడుపోయేలా చేశారు. బబుల్ ర్యాప్ ఇది ఒక టెక్స్చర్ వాల్పేపర్ తయారు చేద్దాం అనుకుంటే బబుల్ ర్యాప్స్ అది వచ్చింది. ట్రాన్స్పోర్ట్లో ఫ్రెజైల్ వస్తువులను సురక్షితంగా ఉంచే బబుల్ ర్యాప్స్ను కాపాడడానికి ఇవ్వాలి. చిన్న బబుల్ ర్యాప్ని ఒక్కొక్కటి పగలగొడుతుంటే ఆ ఆనందం అంతా ఇంత కాదు. చిన్నతనం గుర్తుకొస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా సమయాన్ని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీలో ఎంతమంది ఇలా ఆడుకున్నారు, ఇలా ఆడుకోవడానికి ఇష్టపడతారు? కమెంట్ చేయండి. ట్రాన్స్పోర్ట్లో ఫ్రెజైల్ వస్తువులను సురక్షితంగా ఉంచే బబుల్ ర్యాప్ను ఇంజనీర్ ఆల్ ఫెల్డింగ్ అండ్ స్విస్ ఇన్వెస్టర్ అయిన మార్క్ చావెర్నెస్ యొక్క ఆవిష్కరణ ఇన్వెన్షన్ వెనుక అసలు ఉద్దేశం ఒక వాల్ పేపర్ను ఇన్వెంట్ చేయడం. తీరా చూస్తే టెక్స్చర్ వాల్ పేపర్కు వారు ఆశించినంతగా అంత రాలేదు. మరియు ఆ ఇద్దరు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుక్కోవడానికి చాలా కష్టపడ్డారు. ఇలా ఉన్నప్పటికీ గ్రీన్ హౌస్లకు ఇన్సులేటర్గా దాన్ని ప్రచారం చేయాలని కూడా అనుకున్నారు. కానీ అది కూడా ఫలించలేదు. ఆ తర్వాత 1959లో IBM తన కొత్త 1401 వేరియబుల్ వరల్డ్ లెంత్ కంప్యూటర్ను ప్రకటించింది. మరియు ఫీల్డింగ్ అండ్ చావెనెస్లకు ఒక ఆలోచన వచ్చింది. వీటి ప్యాకేజింగ్కి బబుల్ ర్యాట్ని ప్రతిపాదించగా IBM దాన్ని ట్రై చేయడానికి ఒప్పుకుంది. అప్పటి నుంచి బబుల్ ర్యాప్కి కొత్త ప్రయోజనం చేకూరింది. నాల్జెనీ ముఖ్యంగా చురుకైన ప్రకృతిని ప్రేమించే వారికి ఇష్టమైన ఈ వాటర్ బాటిల్ చరిత్ర ప్రయోగశాల నుంచి మొదలైంది. న్యూయార్క్ సిటీలో ఉన్న నాల్జెనీ కంపెనీ అధిక ఉష్ణోగ్రత అంటే హై టెంపరేచర్ మరియు కెమికల్స్ను తట్టుకోగల పాలీహైలెన్ ప్రయోగశాల పరికరం కోసం అభివృద్ధి చేసింది. గ్లాస్లా కాకుండా ఇవి దాదాపు పగలవు. ఇవి సెంట్రిఫ్యూజ్ బాటిల్స్, ఫిల్టర్స్ యూనిట్స్, స్టోరేజ్ ట్యాంక్స్ మొదలైన వాటికి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ 1970లో నాల్జెనీ ప్రెసిడెంట్ మార్ష్ హైమన్ కొంతమంది శాస్త్రవేత్తలు వీటిని రెండవ ఉపయోగాన్ని కూడా కనుక్కున్నారు. వీటిని ఆల్టర్నేటివ్ టెస్ట్ కోసం వాళ్ళ అబ్బాయి క్యాంప్ అవుట్ చేసిన శిబిరాలకు స్కాట్ ట్రూప్ వెళ్ళినప్పుడు అక్కడి రకరకాల నాల్జెనీ ఉత్పత్తులను తీసుకెళ్ళింది. ఆ పాత్రలు వాళ్ళకు బాగా నచ్చాయి. నాల్జెనీ వాటర్ బాటిల్స్ని ప్రచారం చేయడానికి ముందు వాటిలో కొన్ని అభివృద్ధులు జరిగాయి.
కానీ ప్రయోగశాల రూట్స్ని వదలేదు. లిజరిన్ మౌత్ వాష్. లిజరిన్ 135 సంవత్సరాల క్రితం కనుగొనబడింది. మొదట సర్జికల్ యాంటీసెప్టిక్ గనేరియాకు నివారణగా కూడా 1888లో ఒక ఆర్టికల్ ఇలా రాసింది: చెమట పట్టే పాదాలకు మరియు కాలివేళ్లకు మధ్య ఏర్పడే గాయాలకు లిస్ట్రిన్ వాడండి. రిఫ్రెషింగ్ అడిక్టివ్ ఫర్ సిగరెట్స్. జలుబు నివారణకు మరియు చుండ్రుకు ట్రీట్మెంట్గా మార్కెట్ చేసింది. అయితే 1920లో శక్తివంతమైన క్రిములను సంహరించే ద్రవం నీటి దుర్వాసనకు ఒక అద్భుతమైన నివారణ అని చివరకు తన అత్యంత ప్రాఫిటబుల్ ప్రోడక్ట్ని కనుగొన్నారు. డిస్క్లైమర్: ఈ కింది మెడిసిన్స్ని ఇంటి వద్ద ప్రయోగించకండి. ప్రోపేషియా. పురుషులలో వచ్చే బట్టతల చికిత్సకు ఉపయోగించే ప్రొపీషియా అనే మందును మొదట్లో ప్రోస్టేట్ గ్రంథి యొక్క పెరుగుదలకు చికిత్స చేసే ప్రోస్కార్ పేరుతో మార్కెట్ చేశారు. 1990లో మార్కెట్లోకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ప్రోస్కార్ యొక్క దుష్ప్రభావమైన బట్టతల ఉన్న పురుషులకు జుట్టు పెరగడం స్పష్టమైంది. ఫార్మాసిటికల్ మార్కెట్స్కి ఇది పెద్ద లాభాలను తెచ్చిపెట్టింది. బట్టతల ఉన్న వాళ్ళకి వాడకండి డాక్టర్ సలహా లేకుండా. వయాగ్రా లేదా అధికారికంగా పిలువబడే సిల్డినాఫిల్ మొదట్లో అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, యాంజీనా అండ్ గుండె జబ్బులు ఇతర లక్షణాలకు చికిత్స చేయడానికి రూపొందించారు. కానీ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్లో ఈ మందు దేనికైతే పనిచేయాలనో దాన్ని చేయలేదు. కానీ టెస్ట్ ట్రయల్స్లో చేసిన ప్రయోగాలలో పురుషులలో ఒక ఊహించని దుష్ప్రభావం కనిపించింది. అదే అంగస్తంభన. కొన్ని సంవత్సరాల తర్వాత 1998లో ఈ మందు అంగవైకల్యానికి చికిత్సగా యుఎస్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. రాత్రికి రాత్రే విజయవంతమైపోయింది. ఇది ఇప్పుడు సంవత్సరానికి సుమారుగా $1 బిలియన్ కంటే ఎక్కువ ఆర్జిస్తుంది. బ్రాండీ. భోజనం తర్వాత తాగే క్యారమెల్ కలర్ డ్రింక్ బ్రాండీ. వైన్ను ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఒక బై ప్రోడక్ట్గా ప్రారంభమైంది. సుమారు 900 సంవత్సరాల క్రితం వ్యాపారులు పెద్ద మొత్తంలో ఉన్న వైన్ను ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మరియు పరిమాణం ఆధారంగా విభజించే కస్టమ్స్ ట్యాక్స్ని ఆదా చేసుకోవడానికి దీనిలోని నీటిని మరిగించి ఆవిరి చేసేటోళ్ళు. కొంతకాలం తర్వాత బహుశా రాత్రంతా ప్రయాణం చేసి విసుగు చెందిన వ్యాపారులలో కొందరు తమ వద్ద ఉన్న నిల్వలను పరీక్షించి ఆ గాఢమైన లేదా డిస్టిల్డ్ చేసిన వైన్ని రుచి చూసారు. నిజానికి అది చాలా బాగుంది అని అనుకున్నారు. అలా బ్రాండీ తయారైంది. అలా బ్రాండీ పుట్టింది. కోకా-కోలా. ప్రపంచంలోని అత్యంత ఫేమస్ బ్రాండ్ పేర్లలో ఒకటైన కోకా-కోలా వాస్తవానికి మార్ఫిన్ అడిక్షన్కి ఆల్టర్నేటివ్గా తలనొప్పి, యాంగ్జైటీకి చికిత్స చేయడానికి కనుగొన్నారు. కోక్ ఇన్వెస్టర్ జాన్ పెంబర్టన్ సివిల్ వార్లో ఒక సైనికుడు మరియు ఈ మోర్ఫిన్ అడిక్షన్తో బాధపడేటోడు. అదనపు కిక్ కోసం కోకా ఆకులను కలిపిన ఒక తీపి ఆల్కహాల్ని తయారు చేసింది. దానికి పెంబర్టన్స్ ఫ్రెంచ్ వైన్ కోకా అని పేరు పెట్టిండు. ఆ రెసిపీని మెరుగుపరిచి తీపి వేసి కార్బోహైడ్రేట్స్ని చేర్చి చివరకు ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సోడాగా నేటి రూపంలోకి మార్కెట్ చేయడానికి మరో 2 దశాబ్దాలు పట్టింది ఆయనకు. ప్లే డో. మనమందరం చిన్నగా ఉన్నప్పుడు అచ్చు పోస్తూ, పొడుస్తూ, మరి అప్పుడప్పుడు కొరుకుతూ పెరిగిన ఆ వింతైన ప్రకాశవంతమైన రంగుల ఉప్పుగా ఉండే ఒక బంకమట్టి అయిన ప్లే డోను 1930 క్లియో మెక్వికర్స్ అనే సబ్బులు తయారు చేసే అతను కనుగొన్నాడు. సబ్బులు తయారు చేయడు. అతను ఒక అద్భుతమైన వాల్పేపర్ క్లీనర్ను కనుగొన్నానని అనుకున్నాడు. మరో 20 సంవత్సరాల తర్వాత మెక్వికర్స్ కొడుకు వచ్చాడు. జోసెఫ్ జిగురు పదార్థాన్ని ప్రీ స్కూల్ పిల్లల కోసం బంకమట్టిగా మార్చి దాని ప్లేడో అని పేరు పెట్టాడు.
ఈ ప్రోడక్ట్ నేటికి 5 ఏళ్ల లోపు పిల్లలలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అంటే మస్తు మంది ఆడుకునేటోళ్ళు దీంతో. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.